AP6 న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా హెడ్లైన్స్. ఆఫ్రికా దేశంలో నరమేధం 60 మంది పౌరులను కాల్చి చంపిన జిహాదీలు. కొచ్చిలో వాటర్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ. జర్మనీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టిన కేరళ ప్రభుత్వం. యాభై లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు కేసీఆర్. ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో యువకుడి దారుణ హత్య. చుట్టుపక్కల జనం చూస్తూ ఉండగానే ఓ యువకుడిని బండరాయితో కొట్టి చంపిన కుటుంబం. ఢిల్లీ చేతిలో హైదరాబాద్ ఓటమి. 7 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్. యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేదేలే అంటోన్న విరూపాక్ష. $1 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన మెగా హీరో. కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టించొచ్చు. చాట్ జీపీటీపై తన స్పందన తెలిపిన ఆనంద్ మహీంద్ర. డీటెయిల్స్ చూస్తే ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో నరమేధానికి దిగబడ్డారు జిహాదీలు. మిలిటరీ యూనిఫామ్లో వచ్చిన దుండగులు 60 మంది పౌరులను కాల్చి చంపారు. యుటైంగా ప్రావిన్స్లోని బర్గా ప్రాంతంలో అల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్న కొంతమంది జిహాదీలు దేశంలోకి అక్రమంగా చొరబడి 60 మందిని హతమార్చారు. ఈ దారుణంపై సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడి ప్రాణాలతో ఉన్న వారిని ఆసుపత్రికి తరలించారు. శుక్రవారం ఈ దారుణం జరగగా ఆదివారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు. అల్ ఖైదా ఇస్లామిక్ స్టేట్ తో సంబంధం ఉన్న కొంతమంది జిహాదీలు పాల్పడే దారుణాలకు ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని, దాదాపు 20 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయారని తెలిపారు. ఒకప్పుడు శాంతియుతంగా ఉన్న దేశంలో కల్లోలం సృష్టించి విభజించారు. దీంతో గత ఏడాది 2 సార్లు ఘర్షణలు చెలరేగాయని తెలిపారు. జిహాదీలు బుర్కినా ఫాసోలో 7 ఏళ్లుగా ఇటువంటి హింసలకు పాల్పడుతున్నారని, వేలాది మందిని చంపారని, దాదాపు 20 లక్షల మంది ఇతర ప్రాంతాలకు తరలిపోయేలా చేశారని తెలిపారు. ప్రధాని మోదీ కేరళలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో వందే భారత్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం దేశంలోనే తొలిసారిగా కేరళ కొచ్చిలో వాటర్ మెట్రో సర్వీసులు ప్రారంభించారు ప్రధాని మోదీ. రాష్ట్రంలో పర్యాటకానికి మరింత ప్రోత్సాహం కలిగించేలా ఈ ప్రాజెక్టును చేపట్టింది కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం. జర్మనీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది కేరళ ప్రభుత్వం. ఇప్పటికే వాటర్ మెట్రో ప్రారంభానికి ముస్తాబైంది. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది. కొచ్చి పరిసర ప్రాంతాల్లోని 10 దీవులను కలుపుతూ ఈ మెట్రో సర్వీసులు ఉంటాయి. 10 దీవులను కలుపుతూ 78 విద్యుత్ బోట్లు సర్వీసులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేరళ అంటేనే పర్యాటక ప్రదేశంగా పేరొందింది. అటువంటి కేరళ పర్యాటక రంగానికి ఈ వాటర్ మెట్రో మరింతగా ప్రోత్సాహంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్ర పర్యాటక రంగంలో ఈ వాటర్ మెట్రో విప్లవాత్మక మార్పులకు కారణమవుతుందని సీఎం పినరయి విజయన్ తెలిపారు. జర్మనీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టింది కేరళ ప్రభుత్వం. ఇప్పటికే వాటర్ మెట్రో ప్రారంభానికి ముస్తాబైంది. ప్రధాని చేతుల మీదుగా ప్రారంభమైంది. కొచ్చి పరిసర ప్రాంతాల్లో 10 దీవులను కలుపుతూ ఈ మెట్రో సర్వీసులు ఉంటాయి. 10 దీవులను కలుపుతూ 78 విద్యుత్ బోట్ల సర్వీసులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. కేరళ అంటేనే పర్యాటక ప్రదేశంగా పేరొందింది. అటువంటి కేరళ పర్యాటక రంగానికి ఈ వాటర్ మెట్రో మరింతగా ప్రోత్సాహంగా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. Under the leadership of Prime Minister Narendra Modi, Government of India is committed to provide better facilities to citizens, and for that it has taken various path-breaking initiatives in the field of infrastructure development, multimodal connectivity and technological innovations. From 248-kilometer metro lines in 2014 to 858 kilometers today, India has seen a phenomenal increase in metro rail connectivity, with 20 cities currently enjoying the metro rail services. There are currently 971 kilometers of metro and regional rapid transit system projects being constructed.
हम भारतवासियों ने आजादी के अमृत काल यानी आने वाले 25 साल में विकसित भारत के निर्माण का विराट संकल्प लिया है। विकसित भारत के इस रोड मैप में आधुनिक इंफ्रास्ट्रक्चर का बहुत बड़ा रोल है। Kochi, the commercial capital of Kerala, is surrounded by 10 islands. The islanders depend on the city of Kochi for earning their livelihood, trade, business, healthcare and education. Thus, the plan was to connect the islands with the city in a metro-like fashion, having seamless connectivity with the metro rail system. With its immaculate reputation for excellence, the Kochi Metro Rail Limited, a 50-50 joint venture of Government of India and Government of Kerala, was entrusted with the responsibility of implementation of Water Metro project. It is a unique mobility solution connecting 38 water terminals across 10 islands and the mainland on a stretch of 76 kilometers, expecting to transport 34,000 passengers every day. The funding of project from KfW Germany could only be possible due to the sovereign guarantee of Government of India. കൊച്ചി വാട്ടർ മെട്രോ പദ്ധതി ഒരു നഗര ഗതാഗത പദ്ധതി മാത്രമായിട്ടല്ല കാണേണ്ടത്. വേഗത്തിലും സൗകര്യപ്രദമായും കൊച്ചി നഗരത്തിനുള്ളിലെ സാമ്പത്തിക തൊഴിൽ സാധ്യതാ മേഖലകളിലേക്ക് ആളുകൾക്ക് എത്തിച്ചേരുന്നതിനാണ്. This initiative demonstrates India's commitment to become a leader in seamless connectivity and realize Prime Minister's vision of Atmanirbhar Bharat. రాష్ట్రంలో 50 లక్షల మంది విద్యార్థి నిరుద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఖమ్మంలో నిరుద్యోగ నిరసన ర్యాలీ నిర్వహించింది కాంగ్రెస్. ఈ సందర్భంగా బహిరంగ సభలో బీఆర్ఎస్ ప్రభుత్వం టార్గెట్ గా నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి. 1969లో మా ఉద్యోగాలు మాకు కావాలంటూ తెలంగాణ ఉద్యమం ఖమ్మం జిల్లాలోనే మొదలైందని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం తెలంగాణ రాష్ట్రం కావాలని కేసీఆర్ చెప్పారని, తెలంగాణ వచ్చి 9 ఏళ్లైనా నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదని రేవంత్ రెడ్డి వాపోయారు. అమరవీరుల కుటుంబాలకు న్యాయం జరగలేదని ఆరోపించారు. తెలంగాణ నిరుద్యోగులకు, మేధావులకు, అమరుల కుటుంబాలకు తాను గుర్తు చేయదలుచుకున్న తెలంగాణ ఏర్పడిన తర్వాత 1,07,000 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక ఇచ్చింది. 9 ఏళ్లలో ఉన్న ఉద్యోగాలు పోయాయి తప్ప కొత్త ఉద్యోగాలు రాలేదు. 80,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే కేసీఆర్ మారిండేమో అనుకున్నాం, కానీ ఇవాళ జరిగిందేంటో మీకు తెలిసిందే అని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణ నిరుద్యోగ యువకులకు అండగా నిలబడడానికి మన నాయకురాలు ఇందిరమ్మ మనోరాలు పోరాటానికి మారు పేరు, పౌరుషానికి పెట్టిన పేరు ప్రియాంక గాంధీ గారు ఈ తెలంగాణ గడ్డ మీద కాలు పెడుతూ మా విద్యార్థి యువకులకు, నిరుద్యోగ యువకుల తరఫున ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి రాబోతున్నారు. మీరు 10కి 10 ఖమ్మంలో ఇస్తే రాష్ట్రంలో 100కి 90 తెచ్చే బాధ్యత మాది. ఖమ్మం జిల్లాలో మా అక్క నాయకత్వంలో 10కి 10 ఇవ్వండి. రాష్ట్రంలో మా సన్మంతంగా మేము అందరం కలిసి 100కి 90 తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మిత్రులారా, సిద్ధమా? 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 సిద్ధమన్నాళ్ళు ధన్యవాదాలు మిత్రులారా. ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో వెండర్స్ ఇష్టారాజ్యం. నకిలీ టికెట్లతో స్టేడియంలోకి పట్టించుకొని బీసీఏ, హెచ్సీఏ అధికారులు ఐఫోనీ ఈవెంట్ సంస్థపై కేసు నమోదు, విచారణ
ఉప్పల్ పట్టణంలోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్ల సందర్భంగా టికెట్లలో అక్రమాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. బీసీఏ జాబితా ప్రకారం అక్రిడేషన్ కార్డులు తీసుకున్న వస్తువుల అమ్మకందారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేటీఎం యాప్ సంస్థ నుంచి ఈవోని ఈవెంట్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నుంచి మల్టిపుల్ కార్డులు పొందిన వెండర్స్ తమ పనులు చేసుకుంటూనే స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ను చూపించేందుకు బార్కోడ్ ద్వారా నకిలీ టికెట్స్ తయారు చేయించి తనకు ఇచ్చిన కార్డుల ద్వారా లోపలికి బయటకు వచ్చి వెళుతూ స్నేహితులు బంధువులను తీసుకొస్తున్నట్లు సమాచారం. నిబంధనను ఉల్లంఘించి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వెండర్స్ పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల వీరి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఈ విషయంలో వచ్చిన ఫిర్యాదుపై ఈ ఫోన్ ఈవెంట్స్ సంస్థపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు సమాచారం. గేట్ నెంబర్ 2A దగ్గర క్రికెట్ అభిమానులకు పోలీసులకు వాగ్వాదం. అడిగిన దాన్ని బట్టి మేము చెప్తాం. ఓకేనా సార్ మాట్లాడుతున్నాం. ఎంతమంది ఉన్నారన్న మీరు? అన్న మస్తు మంది ఉన్నామన్న. ఇక్కడ చూడు ఆడ ఒక డీజీపీ అంట, ట్రాఫిక్ డీజీపీ అని కొట్టడానికి వచ్చింది సార్. ఏంటంటే కొడుతుంది సార్ మమ్మల్ని. ఏం సార్ అది పైసలు మేము దొంగతనం చేసినాము సార్. మమ్మల్ని పుణ్యాన్ని పంపేయమంటామా? ఆడ డీజీపీ అంట. ఆ గేట్ నెంబర్ 1 ఉందన్న. ఆడ కొడుతుండే సార్. ట్రాఫిక్ అనే అడుగుతా కొడుతుండు. దగ్గర అంటే ఆడికాడు తీటట్టు నీటట్టు అట్టంటుంది సార్. నేను పిచ్చోళ్ళమా సార్ మేము? ఇంకా ఇక్కడ చదువుకోమంటుండు. ఇదేముంది సార్? మన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిందా? మీరే చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఏమి ఇచ్చిండు. ఆన్లైన్లో బుక్ చేసుకున్నారు. మా స్టేడియం టికెట్ తీసుకోవాలని ఉందా? మీరు చూడండి సార్. చూడండి ఇన్స్ట్రక్షన్ మీరు చూడండి. ఏం సార్ ఆన్లైన్ పొద్దున్న మీరు చేసేదా బుక్ చేసి లోపల హలో అన్నా మార్నింగ్ మనం బుక్ చేసినాం కదా టికెట్లు. హలో హిందూ మనోభావాలను దెబ్బతీసిన జగన్ ప్రభుత్వం అని జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి పాస్టర్ల ప్రసాద్ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో పాస్టర్ల మాట్లాడుతూ ఒక ప్రణాళిక ప్రకారం హిందూ దేవాలయాల మీద కుట్ర పన్నుతున్నారేమో అనే అనుమానం కలుగుతోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా హిందూ దేవాలయాల మీద అనేక సార్లు దాడులు జరగడం మనందరికీ తెలిసిందే అని అన్నారు. ఉత్సవాల సమయంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అదే పరిస్థితి ఈ రోజు సింహాచలం దేవస్థానంలో చందనోత్సవం నిర్వహణ విఫలమైంది. ఈ చందనోత్సవం విఫలమవడానికి పెందుర్తి స్వామీజీ కూడా ఒక కారకుడని ఆరోపించారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఎక్కడ విఫలం చెందలేదు, అంతా సక్రమంగా జరిగిందని నిన్న జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించడం చాలా బాధాకరమైన విషయమని, అన్ని వసతులు వనరులు కలిగిన తిరుమల తిరుపతి దేవస్థానంలోనే సాధ్యం కాని దర్శనాలు సింహాచలం దేవస్థానంలో ఎలా జరిగాయో మంత్రి చెప్పాలని డిమాండ్ చేశారు. మన రాష్ట్ర దేవాదాయ శాఖ మార్చులు కొట్టు సత్యనారాయణ గారు, కలెక్టర్ గారు, సిపి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చందనయాత్ర చాలా అద్భుతంగా చేశామని చెప్పేసి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఆ స్టేట్మెంట్ ప్రజలు ఎవరైనా హర్షిస్తారా? మరి దీనిపైన వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం చూస్తే చాలా దారుణం, హేయం. ఎందుకంటే చందనయాత్ర 2012వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సిహెచ్ నరసింహరావు గారని ఒక ఈఓ గారు ఉండేవారు. ఆ టైంలో చాలా దారుణంగా నిర్వహించడం జరిగింది. అప్పుడు ప్రభుత్వం ఓవిఆర్ రెడ్డి గారని ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్, జాయింట్ సెక్రటరీ టు ద గవర్నమెంట్, అతన్ని కమిటీ వేసి అసలు చందనయాత్రకి ఏ విధమైన
నిర్ణయాలు తీసుకోవాలి, ఏ విధంగా నిర్వహించాలి అనే దాని మీద సమగ్రమైన రిపోర్ట్ తీసుకుంది. ఆ తీసుకున్న రిపోర్ట్ అనుసరించి 2013 నుంచి నిర్వహించిన తెలుగుదేశం పార్టీని నిర్వహించిన శ్రీకాకుళం నగరంలోని సూర్యమహల్ జంక్షన్ పెట్రోల్ బంక్ వద్ద జిల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచితంగా మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వన్ టౌన్ ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ గత వారం రోజుల నుండి మజ్జిగ చలివేంద్రం పెట్టి ఎండవేడికి తాళలేక అల్లాడుతున్న ప్రజలకు చల్లటి మజ్జిగ ఉచితంగా వితరణ చేస్తున్నారన్నారు. మజ్జిగ చలివేంద్రం పెట్టి సేవ చేయుటకు ఆర్థిక సహకారం అందిస్తున్న దాతలకు ముందుకు రావాలని కోరారు. జిల్ ఫౌండేషన్ ద్వారా రోజుకి సుమారు 500 మందికి మజ్జిగను అందిస్తున్నామని పేర్కొన్నారు. ఎండకు అల్లాడుతున్న ప్రజలకు జిల్ ఫౌండేషన్ చలివేంద్ర అండగా నిలుస్తుందని తెలియజేశారు. వేసవి తీవ్రత అధికంగా ఉండడం వల్ల దాతలు మజ్జిగ పంపిణీకి ముందుకు రావాలన్నారు. విద్యార్థులు, వాహనదారులు, బాటసార్లు శిబిరం దగ్గర ఆగి మజ్జిగ సేవించారు. గత వారం రోజులుగా ఎండలు ఠారెత్తిస్తూ ఉండడంతో రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారుతుంది. పగటి ఉష్ణోగ్రతలు అధికమవడంతో ఇళ్లలోంచి ప్రజలు బయటకు రావాలంటేనే భయంతో హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో స్వచ్ఛంద సంస్థలు ఇలా చలివేంద్రాలను ఏర్పాటు చేసి మజ్జిగ పంపిణీ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిల్ ఫౌండేషన్ అధ్యక్షుడు సత్యసాయి, సభ్యులు సంతోష్, శివ, ఉమా, అఖిల భారత బ్రాహ్మణుల యువజన సంఘం అధ్యక్షుడు జాడసాయి, జేసీఐ గ్రీన్ సిటీ మణిశర్మ, పెట్రోల్ బంక్ మేనేజర్ హనుమంతు కిరణ్ తదితరులు పాల్గొన్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ఎండ తీవ్రత దృష్ట్యా జీల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత కొన్ని రోజులుగా జీల్ ఫౌండేషన్ వైస్ ప్రెసిడెంట్ జాడసాయి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు కూడా సూర్యమహల్ జంక్షన్లో మన వన్ టౌన్ ఎస్ఐ గణేష్ గారు ముఖ్య అతిథిగా ఇలా 400 మజ్జిగ పంచడం అందరికీ శుభకారణం. ఎందుకంటే ఈరోజు మానవ సేవే మాధవ సేవ అన్నాం మనం. అటువంటిది ప్రజలకి అందులో దాహత్తు తీర్చే పరిస్థితి మన జిల్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకు రావడం వాళ్ళకి మా యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ విధంగా అనేక మంది ముందుకు వచ్చి రోడ్డు మీద అనేక మంది దాహత్తి తీర్చే పరిస్థితి ఇటువంటి ఫౌండేషన్ వాళ్ళు కానీ దాతలు కానీ ముందుకు వచ్చి ఎక్కడికక్కడ ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మరికొంతమందికి అది స్ఫూర్తిదాయకమై చాలామంది వరకు ఇటువంటి కార్యక్రమాలు చేస్తే ఉత్తేజం ఇంకొకరికి ముందుకు వచ్చి పేదవాళ్ళకి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో యువకుడి దారుణ హత్య జరిగింది. చుట్టుపక్కల జనం చూస్తూ ఉండగానే ఓ యువకుడిని బండరాయితో కొట్టి చంపారు ఓ కుటుంబ సభ్యులు. ఓ పెళ్లైన వివాహితకు అసభ్యకరమైన మెసేజ్లు చేస్తున్నాడని హత్య చేశారు కుటుంబ సభ్యులు. దారుణ హత్య వీడియో మొబైల్లో చిత్రీకరణ చేశారు స్థానికులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఖమ్మం వెళ్లే దారిలో పిల్లల మరి వద్ద రైతుల కష్టాలు తెలుసుకున్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో కళ్ళల్లోనే నిరీక్షిస్తున్నామని గోడు వినిపించారు రైతులు. అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోయి ఇబ్బందులు పడుతున్నామన్న రైతులు రేవంత్ కు తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసేలా చూడాలని ఆవేదన వ్యక్తం చేశారు రైతులు. రైతుగా బాధ్యత. కనీసం కలెక్టర్లు ఇదివరకు మన గవర్నమెంట్ ఉన్నప్పుడు టర్పలింగ్ కవర్లు ఇచ్చేది. ఈ గవర్నమెంట్ అసలు టర్పలింగ్ కవర్లే మర్చిపోయారు. అసలు రైతులు ఇప్పుడు ఈ బస్తాలు కాంటాయి లారీకి అలా దిగుమతి అయినా కూడా రైతు బాధ్యత. దిగుమతి కాకుండా 2%, 4%, 5% కట్ చేస్తున్నారు. మళ్ళీ రైతు మీదనే భారం అంటుండే. మళ్ళీ తడిసినా కానీ మీదే బాధ్యత మాట్లాడతారు. ఇప్పుడు గవర్నమెంట్ కల్లా పట్టుకుంటారు. మీకు తెలియదు ఏముంది. రైతులు అయితే మొత్తం ఈ వర్షానికి. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కాకుమాను మండలం గరికపాడు గ్రామంలో 25 లక్షల రూపాయల డ్వాక్రా గ్రూపుల సొమ్మును స్వాహా చేసిన సీసీలు, యానిమేటర్లు. ఈ విషయం తెలిసిన డ్వాక్రా గ్రూప్ సభ్యులు సీసీని, యానిమేటర్ని నిర్బంధించారు.
మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం తాడేపల్లి ఫార్చ్యూన్ గ్రాండ్ హోటల్ నందు ఎస్సీ నాయకుల సభ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్న రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మరియు ఒంగోలు నియోజకవర్గం పరిశీలకులు గౌరవశ్రీ మందపాటి శేషగిరిరావు. పౌరుడి అభివృద్ధి దేశ అభివృద్ధి అని చెప్పిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచనల్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి రాష్ట్ర ప్రీత ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీల ద్వారా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి కాకపోతే మనకే ఇబ్బంది అనే వాతావరణం ఉంది కనుక ఆ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నుదన్నుగా ఉంటామనే భరోసా కల్పించే విధంగా ఈ కార్యక్రమానికి అటెండ్ అయినటువంటి సోదరులందరికీ, అట్లాగే వేదికను అలంకరించిన పెద్దలు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి అన్న శేర్లింగంపల్లి నియోజకవర్గం మియాపూర్ డివిజన్లోని విశ్వనాథ్ గార్డెన్లో ఏర్పాటు చేసిన రఘునాథ్ ఫౌండేషన్ సంస్థను ఫౌండర్ మరియు చైర్మన్ మారబోయిన రఘునాథ్ యాదవ్ ప్రారంభించడం జరిగింది. రఘునాథ్ ఫౌండేషన్ యూత్ కెన్ లీడ్ ట్యాగ్ లైన్తో సంస్థను ప్రారంభించడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ప్రభుత్వాలకు, పార్టీలకు అతీతంగా యువతను అన్ని రంగాల్లో రాణించాలని, పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు, వృద్ధులకు, వికలాంగులకు, రోగులకు ఈ సంస్థ ద్వారా ఆసరా కల్పిస్తూ రాజకీయాలపై ఆసక్తి ఉన్న యువతి యువకులకు అండగా ఉంటూ క్రీడా, వ్యాపార రంగాల్లో స్వయం ఉపాధి పొందే విధంగా శిక్షణనిస్తూ ఇలా 1-2 కాదు అనేక రూపాల్లో ఈ సంస్థ ముందుకు రాణించాలని, యువత భాగస్వామి కావాలని ఆకాంక్షించారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్గాలకు అతీతంగా ఈ సంస్థ పనిచేస్తుందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. జీవితంలో ఇది ఒక ముఖ్యమైన కార్యక్రమం. ఈరోజు రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈ శేర్లింగంపల్లిలో ఉన్న యువకులకు చైతన్యపరచడం కోసం, వారందరి కోసం రఘునాథ్ ఫౌండేషన్ ట్రస్ట్లో పనిచేసిన, అదేవిధంగా యూత్ కెన్ లీడ్ అనే నివాదంతో ఈరోజున యువకులందరూ పట్టుకుంటే వేలాది సంఖ్యలో హాజరయ్యారు. వారందరికీ నా ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. నా ఈ పోరాటం, నా ఈ కార్యక్రమాలు మరో 30 సంవత్సరాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి శేర్లింగం ప్రజల మధ్య నేను పాటిస్తున్నాను. నిత్యం ప్రజల్లో ఉండే తత్వం నాది. ప్రజల కోసమే నా పోరాటాలు. మరి పదవి కోసం పాకులాడే వాళ్ళకన్నా ప్రజాసేవ కోసం పాకులాడే వాళ్ళకి ప్రజలు గమనిస్తారు. ప్రజలు దీన్ని వైఎస్ షర్మిలని కలిసేందుకు వైఎస్ విజయమ్మ చెంచల్గూడ జైలు వద్దకు వెళుతున్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం ప్రశ్నించే వ్యక్తిని ప్రభుత్వం అణిచివేస్తోంది. పోలీసుల అత్యుత్సాహాన్ని, ప్రభుత్వ అలసత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. షర్మిల ప్రజల కోసం 3800 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది. షర్మిల ఇలాంటి అరెస్టులకు భయపడే వ్యక్తి కాదు. ప్రభుత్వాన్ని 30 లక్షల మంది నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తోంది. గ్రూప్స్ 10వ తరగతి పరీక్ష పేపర్లు లీక్ అవుతూ ఉంటే అడగడం తప్ప? షర్మిల సిట్కు ఒంటరిగా వెళ్లి ప్రశ్నిస్తే ఎందుకు అడ్డుకున్నట్లు? ఆమె క్రిమినలా, టెర్రరిస్టా? ప్రభుత్వం పిల్లల జీవితాలతో ఆడుకుంటోంది. అందుకే నిరుద్యోగుల సమస్యలపై షర్మిల పోరాటం చేస్తుందని వైఎస్ విజయమ్మ తెలిపారు. జరుగుతున్నదంతా మీరు చూస్తా ఉన్నారు. ప్రజల కోసం పోరాడే వ్యక్తిని, ప్రజల కోసం ప్రశ్నించే గొంతును ఎలా నొక్కివేస్తున్నారో మీకు అందరికీ కూడా తెలిసిందే. మీరందరూ చూస్తా ఉన్నారు. పోలీసుల అత్యుత్సాహాన్ని చూస్తా ఉన్నారు, ప్రభుత్వం అలసత్వాన్ని చూస్తా ఉన్నారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే తప్ప ఎందుకు ప్రశ్నిస్తాంది అనేది కూడా ఎవరికి ఆలోచన కలగట్లేదు. 30 లక్షల మంది పిల్లల కోసం, నిరుద్యోగుల కోసం, పిల్లల భవిష్యత్తు కోసం గ్రూప్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి, 10th క్లాస్ ఎగ్జామ్స్ లీక్ అవుతాయి. మరి ఇంతమంది పిల్లల జీవితంతో ఆడుకుంటా ఉంది ప్రభుత్వం. దానికి జవాబు చెప్పాల్సిన ప్రభుత్వం ఈరోజు ఒక ప్రశ్నించే గొంతును అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, అదేమన్నా న్యాయమని అడుగుతా ఉన్నాను నేను ప్రభుత్వాన్ని కూడా. సొల్యూషన్ చెప్పాల్సిన ప్రభుత్వం
జాగ్రత్తలు చెప్పాల్సిన ప్రభుత్వం, ప్రజల గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం ప్రశ్నించే గొంతుని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎంతకాలం పెడతారు, ఎందుకు పెడతారు? ప్రజలే ప్రశ్నించే టైం తెచ్చుకోవద్దని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, పోలీసులను కోరుతా ఉన్నా, మీడియా వాళ్ళని కోరుతా ఉన్నా, ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. ఈ రోజు నోరు నొక్కేయచ్చు, ఈ రోజు ఆపేయచ్చు. ప్రజలు సంయమనంతో పాటిస్తా ఉన్నారు. మీరు ఇలాగే జైల్లో పెట్టడము, ఇలాగే ప్రతిపక్షాలు ఎవరు ప్రశ్నించకూడదు అనుకుంటే ప్రజలు కూడా జవాబు చెప్తారు, పిల్లలు జవాబు చెప్తారు రేపు. అదే నేను పిల్లలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తాను. ఐపీఎల్ 2023లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో హైదరాబాద్ ఓటమి పాలైంది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 7 పరుగుల తేడాతో గెలుపొందింది. 145 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 137 పరుగులే చేసింది. అత్యల్ప టార్గెట్ ను కూడా ఛేదించలేక హైదరాబాద్ జట్టు చతికిలపడింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. మనీష్ పాండే 27 బంతుల్లో 34 పరుగులు, అక్షర్ పటేల్ 34 బంతుల్లో 34 పరుగులు రాణించారు. ఇక డేవిడ్ వార్నర్ 21, మిచెల్ మార్ష్ 25 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీశాడు. భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు పడగొట్టాడు. నటరాజన్ 1 వికెట్ తీశాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష బాక్సాఫీస్ వద్ద తన జోరును ఏమాత్రం తగ్గించడం లేదు. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మిస్టిక్ థ్రిల్లర్ అంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దర్శకుడు కార్తిక్ దండు తెరకెక్కించిన ఈ సినిమాలోని హర్రర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను సినిమా చూస్తున్నంతసేపు ఉత్కంఠానికి గురిచేసింది. ఇక ఈ సినిమాలో తేజు సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ సినిమాకు తొలి రోజునే పాజిటివ్ టాక్ రావడంతో ఆ ప్రభావం సినిమా వసూళ్లపై పడింది. తొలి రోజే బాక్సాఫీస్ వద్ద ఏకంగా 12 కోట్ల రూపాయల మేర గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ సినిమా తొలి వారాంతం ముగిసేసరికి వరల్డ్ వైడ్ గా 44 కోట్ల రూపాయల భారీ వసూళ్లు సాధించింది. ఇక ఈ సినిమాకు ఓవర్సీస్ ప్రేక్షకులు కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సినిమా ఇప్పటి వరకు యుఎస్ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా $850 కోట్ల వసూళ్లు సాధించినట్లు అక్కడి డిస్ట్రిబ్యూటర్స్ వెల్లడించారు. ఈ సినిమా జోరు అక్కడ కంటిన్యూ అవుతుండటంతో ఈ వారంలో $1 మిలియన్ క్లబ్ లో విరూపాక్ష చేరడం ఖాయమని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్ జీపీటీ టెక్ ప్రపంచంలోకి వచ్చి రాగానే పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. గత ఏడాది నవంబర్లో చాట్ జీపీటీ లాంచ్ కాగా రోజురోజుకు దీనికి విశేష ఆదరణ లభిస్తోంది. వివిధ ప్రశ్నలకు, సమస్యలకు ఏఐ చాట్ బాట్ చిటికెలో పరిష్కారాలను, సమాధానాలను ఇస్తూ యూజర్ల నుంచి మంచి స్పందనను రాబడుతోంది. అయితే ఈ కృత్రిమ మేధ వల్ల మానవాళికి పెనుముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్ ఆనంద్ మహీంద్రా సైతం ఏఐపై తన స్పందన తెలియజేశారు. ఈ మేరకు ఏఐ సృష్టించిన ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. మహేంద్ర షేర్ చేసిన వీడియోలో ఓ చిన్నారి 5 ఏళ్ల వయసు నుంచి స్త్రీగా రూపాంతరం చెంది ఆపై 95 ఏళ్ల వృద్ధ మహిళగా ఎలా మారుతుందో ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూపించారు. వీడియో షేర్ చేసిన మహేంద్ర ఈ వీడియో ఏఐ సాయంతో జనరేట్ చేయబడింది. ఇందులో ఒక అమ్మాయి 5 ఏళ్ల వయసు నుంచి 95 ఏళ్ల వయసు వరకు ఎలా మారుతుందనేది చూడొచ్చు. నేను ఏఐ గురించి ఎక్కువగా ఆందోళన చెందడం లేదు, ఎందుకంటే అది ఎంతో అందమైన వాటిని సృష్టిస్తోంది అంటూ రాసుకొచ్చారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆఫ్రికా దేశంలో నరమేధం, 60 మంది పౌరులను కాల్చి చంపిన జిహాదీలు. కొచ్చిలో వాటర్ మెట్రో ప్రారంభించిన ప్రధాని మోదీ, జర్మనీతో కలిసి ఈ ప్రాజెక్టును చేపట్టిన కేరళ ప్రభుత్వం. 50 లక్షల మంది జీవితాలతో చెలగాటమాడుతున్నారు కేసీఆర్. ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఆగ్రహం. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారంలో యువకుడి దారుణ హత్య. చుట్టుపక్కల జనం చూస్తూ ఉండగానే ఓ యువకుడిని బండరాయితో కొట్టి చంపిన కుటుంబం.
ఢిల్లీ చేతిలో హైదరాబాద్ ఓటమి 7 పరుగుల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్. యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర తగ్గేదేలే అంటోన్న విరూపాక్ష. $1 మిలియన్ క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయిన మెగా హీరో. కృత్రిమ మేధతో అద్భుతాలు సృష్టించొచ్చు. చాట్ జీపీటీపై తన స్పందన తెలిపిన ఆనంద్ మహీంద్ర. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.